హలో ఫ్రెండ్స్, ఈ కుండీలో చాలా చిన్న కుండీలో పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను. ఇక్కడ బర్డ్ ఇదిగోండి ఇక్కడే ఉంది, వీడియో తీస్తున్నా. కొన్ని చుక్కకూర సీడ్స్, కొన్ని నిత్యమల్లి సీడ్స్ పెడుతున్నాను. ఈ డబ్బాలో ఖాళీగా ఉంది, మట్టి చేంజ్ చేశాను. ఇలా మట్టి లూజ్ చేసినప్పుడు వేస్తేనే వస్తాయి, అందుకే వేసేస్తున్నాను ఇందులో. ఈ ప్లాంట్ తీసేసాను. చుక్కకూర ప్లాంటు, దానికి వచ్చినాయి ఈ సీడ్స్, అందుకే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ మిర్చి పండిపోతుంది, తీసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి మిర్చీలు బయటికి కనపడుతున్నాయి, అందుకే కోసేస్తాను కొన్ని. ఇక్కడ ఇదంతా కటింగ్ చేసేసి, ఈ ప్లాంట్ బాగా వాలిపోయింది, చాలా హైట్ వచ్చింది. దీనికి ఒక స్టిక్ పెట్టేసి కట్టేస్తాను. కాయలు కూడా స్టార్ట్ అయినాయి, ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కింద కూడా కొన్ని కొమ్మలు వచ్చేసినాయి, చాలా హైట్ వెళ్ళింది, వాలిపోతుంది. ఇలా కట్టాను. ఈ స్టిక్కే చిన్నదైంది, ప్లాంటే ఇంకా పెద్దగా ఉంది, బాగా హైట్లో. ఈ స్టిక్కి కొంచెం యాడ్ చేసి ఇలా పెట్టేస్తే ఆ కొమ్మ అక్కడికి వంగిపోయింది. ఇక్కడేం గ్రిప్ లేదు కట్టడానికి, బాగా హైట్ వెళ్ళింది. మిర్చి ప్లాంట్ కూడా ఇలా వాలిపోతున్నాయి కొమ్మలు, కట్టేస్తున్నాను. మిర్చి ప్లాంట్ కూడా మొత్తం ఒక చోటుకు పెట్టి కడితే చాలా హైట్ వచ్చింది, చాలా కాయలు కోసాను. ఇంకా మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవి బయట కొన్ని మిర్చీలు కోసేస్తున్నాను. చాలా హైట్ అయింది ఈ ప్లాంట్ కూడా. మొత్తం ఒకటే ప్లాంట్ ఇది. గోంగూర ప్లాంటు, దీన్ని కూడా ఇలా కట్టేస్తాను. ఇక్కడ చిన్న చిన్న మిర్చీలు ఉన్నాయి. మిర్చి మొక్కలకు అస్సలు తెగులు రాలేదు, మిర్చీలు బాగా వస్తున్నాయి. ఈ ప్లాంట్ ఎండిపోయింది అనుకున్నాను, టమాటా మొక్క పైన ఎండిపోయింది, అయినా పీకేయకుండా ఉంచడం మంచిదైంది. సైడ్కి చాలా కొమ్మలు వస్తున్నాయి. ఫ్లవర్ ప్లాంటు ఇలా పెట్టినప్పుడు పైన చిగురు తుంపేస్తే సైడ్కి వస్తాయి చిగుళ్ళు. చెట్టు కూడా బాగా స్ట్రాంగ్గా ఎదిగిద్ది, ఇంకా చచ్చిపోదు అది. చిగురులు తుంపేసేయాలి, పెట్టేటప్పుడైనా పెట్టినాకైనా తీసేయాలి. అలా అట్లా తీసేస్తే 99% కంపల్సరీగా వచ్చేస్తాయి. కొమ్మలు పెట్టినా కానీ రూట్స్ వస్తాయి. ఇదొక ప్లాంటు, టమాటా మొక్క. ఇది కూడా కొంచెం ఇట్లా పడిపోయింది, బాగా హైట్ వెళ్ళిపోయింది ఇది కూడా. దీన్ని కూడా ఆ మొక్కకి సపోర్ట్గా కట్టేస్తాను. కరివేపాకు ప్లాంటు, పక్కనే క్యాలీఫ్లవర్ మొక్క, నిత్యమల్లి ప్లాంటు, నిత్యం పూస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ అది. ఈ మిర్చి కూడా బయటకుంది, కోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక మిర్చి మొక్క ఉంది, మిర్చి వచ్చింది.
ఇందులో మట్టి చేంజ్ చేశాను కదా, మట్టి బాగా లూజ్గా ఉంది. కొన్ని ఫ్లవర్ ప్లాంట్ కొమ్మలు పెడుతున్నాను. పైన చిగుళ్ళు తుంపేస్తాను, వచ్చేస్తాయి రూట్స్. అవి వచ్చినాక మళ్ళీ తీసి పెట్టేస్తాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. 2 డేస్కి వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి చిన్న చిన్న కుండీల్లో కూడా పెద్ద పెద్ద పువ్వులు వస్తున్నాయి. ఈ ఫ్లవర్ కోసేసాను. అవి వాలిపోతున్నాయి, ఇంకా పెద్దదవద్దు, అందుకే తీసేస్తున్నాను. ఏమన్నా తగిలినా ఇలా పడిపోతాయి. ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బాగా వెయిట్ ఉంటాయి, కొన్ని అలా అవే పడిపోతున్నాయి, వాలిపోతున్నాయి. ఇవి చిన్న చిన్న పువ్వులే ఇప్పేసినాయి, ఇంకా పెద్దవి అవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ కూడా వాలిపోయింది, కట్ చేసేసాను అందుకే. అవి ఎడంగా వేసేయాలి, మళ్ళీ ఆ తెల్లటి బూజు లాంటి పురుగులు మళ్ళీ ఎక్కుతాయి వీటికి. దూరంగా పడేసాను. బంతి మొక్కలకి ఎక్కువ రావు అసలు తెగుళ్ళు ఏమి, చాలా తక్కువ వస్తాయి. ఈ పెట్టడం వల్ల వేరే మొక్కలకు కూడా రావు ఈ స్మెల్కి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ విప్పుతున్నాయి నెక్స్ట్ డేకి కుండీల్లో. ఆ మొక్క పెట్టి నెల 15 రోజులు అయింది, నెక్స్ట్ డేకి విప్పుతున్నాయి, సింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో బ్లూ కలర్ వైట్కి వస్తున్నాను కదా ఆల్రెడీ. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇవి కూడా నేను కొమ్మలే పెట్టుకున్నాను. మిర్చి అయితే సీడ్ బడ్ వచ్చింది, మిర్చి ప్లాంట్. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇవి. కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. టమాటా ముక్క ఇలా కర్ర సపోర్ట్ ఇస్తే అక్కడ నలిగిపోయింది, దాన్ని మళ్ళీ ఏదన్నా చూసి కట్టాలి. మిర్చి ప్లాంట్ కన్నా సపోర్ట్గా కడతాను, వాలిపోతుంది బాగా.